బీర్ బాటిల్తో ఒక క్యాండిల్ అయితే తయారు చేసాం. సో ఇది క్యాండిల్ చాలా బాగుంది, ఎందుకంటే మనకి కొంచెం పెద్ద గాలి వస్తే మాత్రం ఇది ఆగట్లేదు, కానీ మామూలుగా అయితే క్యాండిల్ చాలా ఎక్కువసేపు అయితే ఉంటుంది. సో చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మన బీర్ బాటిల్, ఇది దాన్ని సగానికి కోసి మేము దీంట్లో కొవ్వొత్తి తయారు చేసాం. సో అది ఎలా చేసాం ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు క్లారిటీగా చూడండి, మీకే అర్థమైపోతుంది.
దీనికోసం మనకైతే ఒక గ్లాస్ అవసరం అవుతుంది. నేను ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకున్నాను. మీరు ఇదనే కాదు ఏదన్నా సరే తీసుకోవచ్చు, ఏ గ్లాస్ అయినా పర్లేదు. మనకి హోల్డ్ చేసేలా ఉంటే చాలు. తర్వాత వాటర్ తీసుకొని ఆ వాటర్ని మనకి గ్లాస్లో అయితే పోసుకోండి. అది గ్లాసులో ఎంత పోసుకుంటారు ఏంటి అనేది మీ ఇష్టం. సగం పోసుకుంటున్నా పర్లేదు, ఫుల్గా పోసుకున్నా పర్లేదు, మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత మనకి దీపారాధన నూనె ఉంటుంది కదా, ఆ నూనె తీసుకోండి. ఆ నూనె తీసుకొని మనకి వాటర్ పైన ఇలా పోయండి. ఎందుకంటే మనకి ఉత్త వాటర్తోనే అయితే మనకి వెలగదు, దానికి కొంచెం నూనె అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది. అందుకని ఈ నూనె ఇలా పోసుకోండి. ఫస్ట్లో మీరు నూనె పోసినప్పుడు ఇలా మనకి బబుల్స్ లాగా అయిపోతుంది, కానీ కాసేపటి వదిలేసిన తర్వాత అది మనకి ఫ్లాట్ సర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. ఇలాగనమాట ఫ్లాట్ సర్ఫేస్ మనకు వచ్చేస్తుంది. ఒక ప్లాస్టిక్ గ్లాస్ అయితే తీసుకోండి. దాని కింద మన బాటమ్ ఉంటుంది కదా, ఆ బాటమ్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఆ రౌండ్గా ఎంత కట్ చేసుకుంటారు ఏంటి అనేది అది మీ ఇష్టం. మీకు ఎంత కావాలంటే అంత అయితే మీరు కట్ చేసుకోవచ్చు. నాకు ఇంత అవసరం లేదు కాబట్టి నేను ఇంకొంచెం కట్ చేసుకుంటాను. ఇలాగ నాకు ఇంత సరిపోతుంది కాబట్టి నేను అంత అయితే కట్ చేసుకుంటున్నాను. అది మీ ఇష్టం, ఎంతైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనం ఒక హోల్ చేసుకోవాలి. హోల్ ఎందుకు అంటే మనకు చిన్న ఒత్తి ఉంటుంది కదా, ఆ ఒత్తి దీంట్లో పెట్టడానికి మనకు హోల్ అయితే కావాలి. సో దానికోసం మనం హోల్ అయితే పెట్టాలి. తర్వాత ఇలా ఒక ఒత్తి తీసుకోండి. మీరు ఏ ఒత్తి అయినా పర్లేదు, మన కాటన్తో చేసిందైనా మామూలుగా దేవుడి దగ్గర పెడతాం కదా అదైనా పర్లేదు. ఇలా ఒత్తి చేసి దీంట్లో అయితే మీరు దూర్ చేయండి, మీకు ఎంత కావాల్స్తే అంత. ఓకేనా. చివరిన మనకు కొంచెం ఎండ్ అయితే ఉండాలి, ఎందుకంటే మనకి వాటర్ లోపల వేసిన తర్వాత మనకి ఫ్లోటింగ్ అవ్వడానికి చివరిన మనకి ఎండ్ అయితే చాలా అవసరం. ఆ ఎండింగ్ మాత్రం మర్చిపోవద్దు. ఇదంతా చేసిన తర్వాత ఇలా మీరు ఆయిల్లో అయితే వేసేయండి. దాంట్లో కొంచెం వాటర్ బబుల్ అయితే వస్తుంది, దాన్ని ఇలా అయితే మీరు తీసేయచ్చు. అది తీసేస్తేనే మనకి స్టేబుల్గా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇలా నిప్పు అంటించేయండి. మనకి మామూలుగా మనకి దీపం వెలుగుతుంది కదా, సో అలాగే ఇది కూడా వెలుగుతూ ఉంటుంది. ఇంతే, చాలా సింపుల్. ఇందులో మనకి కాస్ట్ అయ్యేది ఓన్లీ దీపారాధన నూనె అంటాం కదా, ఆ నూనె ఒకటే కొంచెం కాస్ట్ అవుతుంది. మిగతాదంతా మనకి ఇంట్లో దొరికే వస్తువులే.